వేల మంది వాక్యం చెప్పాడండి ప్రభు. కొన్ని వేల మంది ప్రభు దగ్గరకు వచ్చేవారు. అసలు ఖాళీ ఉండేదే కాదు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు. ప్రత్యేకంగా శిష్యులు ఉండేవారు. ప్రత్యేకమైన వారంటే నిరంతరము తిన్నా పడుకున్నా ఎక్కడున్న ఈ శిష్యులు ఎక్కడ ఉండేవారు? ప్రభుతోనే ఉండేవారు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభు గెత్సెమనే తోటలో అరెస్ట్ చేయబడుతున్నప్పుడు ఎవరున్నారు? వేల మంది ప్రజలు ఉన్నారా? తన శిష్యులు ఉన్నారా? శిష్యులు కూడా వదిలి పారిపోయారంట. ఒక ఆయన వెళ్ళాడు కానీ ఆయన కూడా అబద్ధం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభు ఒంటరితనాన్ని అనుభవించాడా లేదా? అయ్యో ఇంతమందికి వాక్యం చెప్పానే, అయ్యో నా శిష్యులుగా వారందరినీ ట్రైన్ చేశానే, ఈరోజు ఎవరు నాతో లేరు కదా, ఎవరు నీతో ఉండరు. అది జీవితం. ఈ జీవితాన్ని ప్రభు ప్రత్యక్షంగా చూపించలేకపోయాడు. నువ్వు ఎన్ని కోటలు కట్టు, మేడలు కట్టు, ఎంత బంధువర్గాన్ని సమకూర్చుకో, ఎంత బలాన్ని సమకూర్చుకో, లేచినప్పటి నుంచి పడుకున్న వరకు నీ చుట్టూరా జనాలు తెప్పుకో, గుర్తుపెట్టి ఒక రోజు ఒంటరిడైపోతావు. అందరినీ వదిలేస్తారు. వదిలేసేటువంటి ఆ స్థితిలో నువ్వు ఆ ఒంటరితనాన్ని తట్టుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ప్రార్థన.